నంద్యాల జిల్లా అవుకు మండలం అన్నవరం మెట్ట వద్ద వెలిసినటువంటి శ్రీ కనకదుర్గాదేవి వార్షికోత్సవాలను నిర్వాహకులు సుబ్బారాయుడు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సుబ్బారాయుడు స్వామి మీడియాతో మాట్లాడుతూ 2014లో శ్రీ కనకదుర్గాదేవి గుడిని నిర్మించడం జరిగిందన్నారు. నిర్మించినప్పటి నుండి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరపడం జరుగుతోంది. ఇది 12వ వార్షికోత్సవం అని ఆయన తెలిపారు. శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ఉదయం అభిషేకం, చండీ హోమం, పూర్ణాహుతి, కుంభాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి ఆర్కెస్ట్రా నిర్వహించారు. स्वामी కూడా టార్గెట్ కింద స్వామి అది అసలు లేదు అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా అవుకు మండలము అన్నవరం పొలిమేర గ్రామంలో కనకదుర్గాదేవి గుడి నిర్మించడం జరిగింది. 12 సంవత్సరాలుగా ఇక్కడ వార్షికోత్సవం నిర్మించడం జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా భక్తులందరూ పాల్గొని బోనాల పండుగ, చండీ హోమము, ఆవు పూజలు, అదేవిధంగా సంతానం కాని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఇక్కడ కోరిన కోరికలు తీర్చేది కనకదుర్గాదేవి ఇక్కడ నిలిచి ఉన్నారు. ఈ దేవతను మనం దర్శించుకున్న మన కొంగు బంగారమై అన్ని కోరికలు తీర్చడం జరుగుతుంది. 2014 నుంచి
ప్రతి సంవత్సరము వార్షికోత్సవము నిర్మించబడినది. ఈ సంవత్సరము 12వ సంవత్సరం. పొద్దున ఉదయము అమ్మవారి కుంకుమార్చన, అమ్మవారికి తీర్థప్రసాదములు, అమ్మవారికి అలంకరములు చేయబడినవి. కానీ భక్తాదులు ఎక్కడెక్కడి వారు అంటే మన గ్రామాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ అమ్మవారి గుడికి రావడం జరిగినది.